యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందే ఆయన సిలువ మరణం గురించి రాయబడింది. పాపుల కోసం ఆయన మరణించాలి, మనం చేసే పాపాల నిమిత్తం ఆయన రక్తం చిందించాలని, తన పరిశుద్ధ రక్తం చేత మనం కడగబడిన తర్వాత ఇంకా బ్రతకకుండా నిర్లక్ష్యం చేస్తే ఎలా పిల్లలు చెప్పండి. భూమి మీదకి రాకముందే తన మరణం గురించి రాయబడింది. యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా రాయించిన మాటలు చూడండి. యెషయా గ్రంథం 53 మొదటి నుంచి, ఇంకా పాపాన్ని విడిచిపెట్టక ఇంకా లోకంలో ఉన్నాయేమో దాన్ని వెదులుకొని ప్రభు వైపు తిరుగు. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిన? లేత మొక్కవలి ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలన అతడు ఆయన ఎదుట పెరిగను. అతనికి స్వరూపమైన సొగసైన లేదు, మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను, చూడండి మనుషులంట చూడనొల్లని వాడుగాను, అతడు తృణీకరింపబడిన వాడుగాను, మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయంగా అతడు మన రోగాలను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషాలను బట్టి నలగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగను. యెహోవా మన అందరి దోషం అతని మీద మోపిను. పిల్లలు చూడండి, మీ దోషాలు యేసుక్రీస్తు పడ్డాయి, ఇంకా రక్షణ లేకుండా నీతిగా బ్రతకకుండా లోకంలో ఉండకు నశించిపోతారు. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతను నోరు తెరవలేదు. వదగొత్తేబడి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయ తీర్పు నొందిన వాడే అతను కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమణ బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూమిలోండి అతడు కొట్టివేయబడిను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార బలిగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్వంతుడు అగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తన కలిగిన వేదన చూచి తృప్తి నందును. నీతిమంతుడి నా సేవకుడు జనుల దోషను భరించి తనకున్న అనువజ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగింపుకొనును. ఏలైనగా మరణం నొందునట్లు అతడు తన ప్రాణం దారపోసెను. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడైన అనేకుల పాపను భరించెను. కనుక దేవుడి వైపు తిరుగు, మన పాపాల నిమిత్తం మరణించిన యేసుక్రీస్తు కొరకు బ్రతుకు.